కాలుష్యాన్ని తగ్గించే బస్సులపై నజర్ పెట్టింది ఆర్టీసీ. ఇందులో భాగంగా బ్యాటరీ బస్సులను తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఓ బ్యాటరీ బస్సును నగరానికి తీసుకొచ్చింది ఆర్టీసీ. కంటోన్మెంట్ డిపోలో ఈ బస్సును ఉంచారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ 4 బ్యాటరీ బస్సులను నగరానికి కేటాయించింది. చైనాలో తయారైన ఈ బస్సును ప్రయోగాత్మకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయ మార్గంలో నడపాలని అధికారులు నిర్ణయించారు. కొన్ని కొత్త బస్సులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా కరెంటు బస్సులు అంటాం. మరి అవి ఎట్లుంటాయో ఇక్కడ ఉన్న ఆర్టీసీలో పనిచేసే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళని అడుగుదాం. ఇక్కడ ఈయన పెద్ద ఇంజనీర్ సార్, మరి ఆర్టీసీలో పనిచేస్తారు. సార్, ఈ బస్సు ఏంటి సార్? దీని ప్రత్యేకతలు ఎట్లుంటాయి సార్? ఇది ఎట్లుంటాయి కొత్త బస్సు? ఇది ఒకటి ఎలక్ట్రికల్ బస్ అండి, ప్యూర్లీ ఎలక్ట్రికల్ బస్సు. దీంట్లోపల ఏంటి అంటే టోటల్ బ్యాటరీ ఛార్జింగ్తోనే నడుస్తుందండి, బ్యాటరీ సహకారంతోనే నడుస్తుంది. ఈ మిగతా బస్సులు మనకు డీజిల్ బస్సులు కానీ తర్వాత గ్యాస్ సిఎన్జి బస్సులు ఉండేవి ఇప్పుడు మన రోడ్ల పంటి అశోక్ లైలాండ్, టాటా అండ్ ఓలో కంపెనీ వాళ్ళు నడిపేవాళ్ళు. ఇప్పుడు ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సు. ఇందులో పొల్యూషన్ అనేది ఎయిర్ పొల్యూషన్ అని సౌండ్ పొల్యూషన్ కానీ జీరో అని మనం తీసుకోవచ్చు. డ్రైవర్కు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్యాసింజర్లు కూర్చున్న వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే మనకు డీజిల్ అంటే ఇవాళ ఈ ఇంధన పొదుపు మహోత్సవాల్లో మనం ఈ బస్సును మాట్లాడుకుంటున్నాం. ఈ ఇంధనం అనేది రోజు రోజుకు తగ్గుతున్న టైం లోపల పొల్యూషన్ ఏదైతే కంట్రోల్ చేసుకోవాలని మనం దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు మహోత్సవాలను మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఏంటి అంటే ఈ బస్ వల్ల పొల్యూషన్ టోటల్గా జీరో ఉంటుందండి. ఎయిర్ పొల్యూషన్ జీరో ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఆల్మోస్ట్ మినిమల్ ఉంటుంది, ప్యాసింజర్లకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇక మిగతా సౌకర్యాలైన మీరు ఇది కరెంటుతో నడుస్తుంది అంటున్నారు కదా, ఒకసారి ఛార్జింగ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది సార్? ఎన్ని గంటలు వస్తుంది బ్యాటరీ? దీని కెపాసిటీ వచ్చి 324 కిలోవాట్స్ కెపాసిటీ మోటార్స్ ఉంటాయండి. 2 మోటార్స్ ఉంటాయి, అదేవిధంగా 4 బ్యాటరీలు ఉంటాయి ఛార్జింగ్కి. అయితే 2 గంటలు ఛార్జింగ్ చేసేది ఉంటాయి. ఈ బండి సుమారు 7 గంటల నుంచి 8 గంటల వరకు కంటిన్యూస్గా రన్ అవుతుందండి. దీన్ని మా ఎండి గారు అప్రూవల్ ఇచ్చారు. మా ఎండి గారి దూరదృష్టితోని మన హైదరాబాద్ సిటీ లోపల పొల్యూషన్ ఫ్రీ బస్సెస్ నడపాలి అంటే దానికి ఆల్టర్నేట్గా ఎలక్ట్రికల్ బస్సెస్ అని చెప్పేసి డిస్కషన్ అయ్యే టైం లోపల గోల్డ్ స్టోన్ కంపెనీ వాళ్ళు మాకు ఇది ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద 1 మంత్ కోసం ఇవ్వడం జరిగింది. ఈ బస్సును అతి త్వరలో అంటే వారం 10 రోజుల లోపల జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శంషాబాద్కి తిప్పడం జరుగుతుంది. సరే, శంషాబాద్ సైడ్ తిప్పుతామంటున్నారు కదా, మరి దీనిలో ఎక్కటోళ్ళని ఎక్కించుకుంటారా? వాళ్ళకి టికెట్ల రేట్లు ఎట్లుంటాయి, ఎట్లా నడుపుతారు? సేమ్ ఇది ఏదైతే మనకు పుష్పక్ బస్సులు నడుపుతున్నాండి అదే రేట్స్ ఉంటాయండి, తేడా ఏముండదు. ఇక్కడ ఈ బ్యాటరీలు, ఇవి బ్యాటరీలు ఇక్కడ ఉన్నాయి. ఇది బ్యాటరీ బాక్సెస్ అండి. ఇందులో బ్యాటరీస్ ఉంటాయి. దీనికి మనం ఎవ్రీ డే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆపరేషన్స్ బిఫోర్. ఇక డ్రైవర్ సీట్ అంటే డ్రైవర్ సీట్ కంఫర్ట్ ఉంటుందండి. ఇది బంప్స్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసేందుకు ఇది కాదు, లాక్ అవుతుంది. అంటే ఎప్పుడైతే బస్సు ఈ కుదుపులకు లోన్ అవుతుందో అప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. దట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఇది చాలా బస్సులకు ఉంది, ఈ బస్సులకు కూడా అమర్చారు. ఇది డ్రైవర్కు మిగతా బస్సులు అన్నిటికన్నా కంఫర్ట్గా ఉంటుందండి. సార్, మామూలుగా బస్సులకైతే గేర్లు ఉంటాయి, అవి గేర్లు మార్చుడు ముందుకు వెనుకకు 1 2 3 4 గేర్లు ఉంటాయి కదా, మరి దీనికి ఉన్నాయి సార్ గేర్లు? ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే ఇక డైరెక్ట్ ఆటోమేటిక్ గేర్స్ అనేది ఉండదు. ఓన్లీ డ్రైవర్ స్టార్ట్ చేసేసుకొని మన ఇప్పుడు యాక్టివా బండి ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి. గేర్స్ అనేది ఆటోమేటిక్గా ఉంటున్నాయండి. సార్, బాగానే ఉంది. మరి ఇట్లాంటి బస్సులు ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఉండే సార్ మనకు? అంటే ఇది ఎక్స్పెరిమెంటల్. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్ మీద ఎక్స్పెరిమెంట్ అనేది కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు అహ్మదాబాద్ లోపల నడిపారు, ఢిల్లీలో నడిపారు, ముంబైలో కూడా నడపడం జరిగింది. సౌత్ ఇండియాలో కూడా చెన్నై కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎవరేమైనా కానీ ప్రతి నగరం ఎక్కడైతే పొల్యూషన్ అయితే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ పొల్యూషన్ నగరాలలో ఈ ఎలక్ట్రికల్ బస్సును ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక దాని మీద మేము టీఎస్ఆర్టీసీ వాళ్ళము ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనం బస్సును చూసినాం కదా, ఇప్పుడు బస్సుకు పెట్టే కరెంటు దాన్ని చూద్దాం. మరి సార్, ఇక్కడ ఇది ఏంటి సార్? ఈ మిషన్ పట్టుకొచ్చారు ఏంటి? దీనికి ఇది పెట్టేందుకు మీకు ఎంత ఖర్చు అయింది? ఇది టోటల్గా గోల్డ్ స్టోన్ ఖర్చు మీదనే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎక్స్పెరిమెంట్ కోసం అన్నాం కనుక వాళ్ళే సప్లై చేయడం జరిగిందండి. ఇవి బ్యాటరీ యూనిట్, మన ఛార్జింగ్ యూనిట్ అండి. మామూలు మనం బ్యాటరీకి ఎట్లయితే ఛార్జింగ్ చేసుకుంటామో దాని విధంగానే ఇది ఛార్జ్ పాయింట్. ఇమీడియట్గా ఈ 2 పాయింట్లు మనం ఆ బస్సుకున్న మీరు ఇంతకుముందు చూశారు కదా, ఆ 2 బస్సులకు ఇది తగిలించడం వల్ల పవర్ సప్లై ఎప్పుడైతే ఉంటుందో మనం అందుబాటులో కల్పిస్తామో దానికి అనుగుణంగా ఛార్జింగ్ అవుతుందండి. ఇది 2 గంటలు ఛార్జింగ్ చేసేది ఉంటే మనకు సుమారు 7 గంటల నుంచి 8 గంటల వరకు బస్సు ప్రయాణించే అవకాశం ఉంటుందండి.
మరి ఈ బస్సు మధ్యలో కరెంట్ అయిపోయింది ఎట్లా సార్ మరి మళ్ళీ ఈడికే రావాలన్నా ఎట్లా మధ్యలో అంటే మన ప్లానింగ్ అనేది ఆ 7 గంటల లోపల డిపోకి తీసుకొచ్చాల్సిన పరిస్థితి ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ బయట ఆగిపోతే మాత్రం వేరే కారణాల వల్ల ఏదైనా డిశ్చార్జ్ అయితే మాత్రం కంపల్సరీ బస్సు డిపోకి తీసుకురావాల్సింది. అందుకనే జాగ్రత్తలు తీసుకొని 7 గంటల లోపలనే బస్సు లోపలికి వచ్చే ప్రయత్నాలు ప్లానింగ్ అనేది మేము చేయడం జరుగుతుంది. చూశారు కదా, ఇది మనం చూసినటువంటి కరెంటు బస్సు. మొత్తం ఇదంతా కూడా బ్యాటరీలతో నడుస్తుందని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డ్రైవర్లు, దీనికి ఉన్నటువంటి ఇంజనీర్లు వీళ్ళంతా చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ బస్సు అంతా కూడా ఏ మాత్రం పొగరాదు ఈ బస్సు నడుపుదని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఈ ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.